గోరక్షకులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గోరక్ష కార్యకర్తల మీద దాడులను ఖండిస్తూ డీజీపీ ఆఫీస్ ముందు నిరసన తెలిపేందుకు వచ్చిన రామచంద్రరావును అరెస్టు చేశారు పోలీసులు. డీజీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రామచంద్రరావును అరెస్టు చేసిన పోలీసులు వాహనం మీదకి ఎక్కి బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తోపులాటలో పలువురు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కాలడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈరోజు డీజీపీ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీన్ సర్కార్ అయింది. ఎంఐఎం ని పోషించి ఎంఐఎం కార్యకర్తలు ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. తెలంగాణలో రేవంత్ దీన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎంఐఎం ఒక కార్యకర్తల ఒక ఏవైతే అత్యాచారాలు అరాచకాలు పెరుగుతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు పోలీసుల రాజ్యము పోలీసులు పట్టించుకోక ఈ రోజు ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ హిందూ సంస్థల మీద కానీ ఏదైనా మళ్ళీ జరిగితే ఈరోజు ఈ ప్రభుత్వము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.